లద్దాఖ్లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించేసిందన్న రాహుల్ గాంధీ మాటల్లో నిజమెంత? మోదీపై విమర్శలకు విదేశీ గడ్డనే రాహుల్ ఎందుకు ఎంచుకుంటున్నారు? రాహుల్ను చైనా భక్తుడని బీజేపీ అంటుంటే రివర్స్ గేర్లో చైనాకు మోదీయే అనుకూలమని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత. రాహుల్పై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన నరేంద్ర మోదీ టార్గెట్ గా పేటరేగిపోయారు. భారత భూభాగాన్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకుందని, లద్దాఖ్ లో 1 కాదు 2 కాదు ఏకంగా 4000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా మింగేసిందని ఆరోపించారు. ఇది ఢిల్లీ విస్తీర్ణానికి సమానమైన భూభాగంతో సమానమన్నారు. మన భూభాగంలో చైనా తిష్టవేస్తే ప్రధాని మోదీ ఏం చేస్తున్నట్లన్నారు. అమెరికా భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ తో చర్చలు ఉండబోవన్న ప్రధాని మోదీ నిర్ణయానికి తన మద్దతుంటుందని చెప్పుకొచ్చారు. If you call having Chinese troops in 4,000 square kilometers of our territory handling something well, then we've got Chinese troops occupying land the size of Delhi in Ladakh. I think that's a disaster. Media doesn't like to write about it. How would America react if, a neighbor occupied 4,000 square kilometers of your territory? Would any president be able to get away with saying that he's handled that well? 10 ఏళ్లలో భారత్ లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని చెప్పుకొచ్చారు రాహుల్. దేశమంతా మేడ్ ఇన్ చైనా వస్తువులతో నరేంద్ర మోదీ నింపేశారని, అందుకే నిరుద్యోగం పెరిగిందని వాదించారు. అటు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న రాహుల్ వ్యాఖ్యల్లో ఇసుమంతైనా నిజం లేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రతిపక్ష నేత విదేశీ గడ్డపై నుంచి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి. విదేశాలకు పోయి ప్రతిసారి ఒక అలవాటు అయిపోయింది. భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణం అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇంతకీ భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా? ఫస్ట్ మనకి అది తెలియాలి. అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని, మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ కు పడుతుందంటూ సిక్కులు మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ ను వెనకేసుకొస్తున్నారు. But whatever in America, I don't know, but they are taking the advantage of misleading and they want to damage of the Rahul Gandhi image. రాహుల్ ఆరోపించిన మౌనంగా ఉన్న నేపాల్, భారత్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు నిజం. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని హమ్లా జిల్లాలోకి చైనా చొరబడింది. 1962 యుద్ధంలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. దాని తర్వాత 2020లో కూడా లద్దాఖ్ లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. చైనా సేనలను అతి కష్టం మీద భారత సైన్యం వెనక్కి పంపింది. పొరుగు దేశాల భూభాగాల దురాక్రమణే లక్ష్యంగా పెట్టుకుంది డ్రాగన్ చైనా. అరుణాచల్లోనూ ఆక్రమణలకు పాల్పడుతోంది చైనా. అయితే కేంద్రం మాత్రం అలాంటి ఆక్రమణలే లేవంటోంది.